Hey guys, how are you all doing? Today I will share what I eat in a day. రోజు మొత్తంలో నేను ఏం తింటాననేది ఈ వీడియోలో షూట్ చేశాను. ప్రతిరోజు మా ఉదయం కషాయంతో మొదలయ్యిద్ది. కషాయం రోజు ఒకేలాగా చేయను, మార్చి చేస్తూ ఉంటాను. ఈ రోజు అయితే పుదీనా కషాయం చేశాను. కషాయం చేయడానికి టైం లేనప్పుడు జస్ట్ హాట్ వాటర్లో లెమన్ యాడ్ చేసి ఇస్తూ ఉంటాను. ఇంకా కషాయంతో పాటుగా 4 నానబెట్టిన బాదంలు కూడా తీసుకుంటాము పీల్ ఆఫ్ చేసి. మన ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1.7 మంత్స్ అవుతుంది. వీడియోలో సరిగ్గా ఎప్పుడు కనిపించలేదు. ఇంక నుంచి అప్పుడప్పుడు కొంచెంగా కనిపిస్తూ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ టైంలోనే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాను. లంచ్ ఎప్పుడు మా పిల్లల చాయిస్ ఉండిద్ది, వాళ్ళు ఏది అడిగితే అది చేసి పెడుతూ ఉంటాను. ఈరోజైతే పులిహోర అడిగారు. ఇంకా లంచ్కి ఈరోజు పులిహోర బటర్ మిల్క్ పెట్టాను. ఇంట్లో నేను పాలు A2 యూస్ చేస్తాను. ఇంకా రైస్ విషయానికి వస్తే ఇవి మా పొలంలో పండిన ఆర్గానిక్ సెమీ పాలిష్డ్ బ్రౌన్ రైస్. ఇంకా నేను మా పిల్లలకి మధ్యాహ్నం టైంలో మాత్రమే మజ్జిగ పెరుగు ఇస్తాను, నైట్ టైం ఇవ్వను. ఇంకా మిడ్ మార్నింగ్ స్నాక్ బ్రేక్ ఉండిద్ది 11కి. ఆ టైంలో నేను ఫ్రూట్స్నే పెడతాను పిల్లలకి స్నాక్ బాక్స్లో. ఇంక ఈరోజైతే పపాయ పెట్టాను. రోజు ఫ్రూట్స్ అంటే ఒకరోజు డ్రై ఫ్రూట్స్ పెడతాను, ఒకరోజు ఎగ్ బాయిల్ చేసి పెడతాను. ఈరోజు అయితే పపాయ పెట్టాను. ఇంకా లంచ్ బ్యాగ్ సర్దేసుకుంటున్నారు. అన్నీ కొంచెంగా పెడతాను. మనం పెట్టిన ఫుడ్ వాళ్ళు బ్యాగ్కి తీసుకురాకూడదు, మొత్తం తినేసేలాగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ చదువులు అయిపోయిన దాకా ఆ లంచ్ బాక్స్ని క్యారీ చేయాలి. వన్స్ ఒకసారి సగం తిని వదిలేయటం మొదలుపెట్టారంటే ఇంకా అదే కంటిన్యూ అయ్యిద్ది. అందుకని కొంచెంగా పెట్టి న్యూట్రిషన్ని కొంచెమన్నా బ్యాలెన్స్ అయ్యేలాగా చూస్తాను. మిగిలిన న్యూట్రిషన్ని ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాను. డైలీ బేస్ రిక్వైర్మెంట్లో 20% బాడీకి ఫ్రూట్స్ అవసరం. సో మిడ్ మార్నింగ్ టైం అయితే కరెక్ట్ ఫ్రూట్స్ ఇవ్వడానికి. ఇంకా వీళ్ళు స్నానం చేసి వచ్చినాక ప్రతిరోజు పూజ చేసుకుంటారు. పూజ చేసిన తర్వాత మాత్రమే బ్రేక్ఫాస్ట్ తింటారు. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి 4 డేట్స్, కీరా, క్యాష్యూ నట్స్ ఇచ్చాను. బ్రేక్ఫాస్ట్ కూడా ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అంతగా ఇష్టపడరు. అందుకని నేను లైట్గా ఫైబర్, ప్రోటీన్ ఉండేలాగా ప్లాన్ చేసి చాలా లైట్ ఫుడ్ని ఇస్తూ ఉంటాను. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అరౌండ్ 5:30 లోపే నేను డిన్నర్ పెట్టేస్తాను. మామ్స్కి ఒక చిన్న టిప్: పిల్లలు హరీబరీగా ఉండి మార్నింగ్ టైంలో సరిగ్గా తినకపోయినా, న్యూట్రిషన్ సరిగ్గా లేకపోయినా కానీ ఈ టైంలో కార్బ్స్ తగ్గించి ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ని ఇచ్చినట్లయితే న్యూట్రిషన్ని బ్యాలెన్స్ చేయవచ్చు. ఈరోజైతే నేను మినపట్టు చేశాను, నెయ్యితో కాల్చి దానిలో కొంచెం మ్యాంగో పికిల్ కూడా ఇచ్చాను. ఇంకా అరౌండ్ 7 కల్లా నిద్రపోతారు. అందుకని బ్రేక్ఫాస్ట్ పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మిరియాల పాలు ఇస్తాను. నిద్ర టైంలో బాడీ హీల్ చేసుకునిద్ది, పాలు ఇవ్వటం వల్ల ఇంకా ప్లస్ అయ్యిద్ది. సో ఆల్రెడీ ఈ రెసిపీ మన ఛానల్లో ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మా రోజు ఆహారం అయితే ఇలా ఉండిద్ది. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. బై ద బై, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లైఫ్ స్టైల్ క్లిక్స్.